మనం మామూలుగా మామిడికాయకి అయితే ఎండుమిరపకాయ వేస్తాము, కానీ దీంట్లో నూగులు పచ్చిమిరపకాయలు వేసాను, మామిడికాయ వేసాను. ఇప్పుడు సీజన్ కాబట్టి కొత్త మామిడికాయలతో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, 2-3 రోజులు నిలువ ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా, చేసి చూడండి. చిన్న పెన్నం పెట్టానండి, చూడండి. ఈ చిన్న బౌల్లో ముక్కలు నూగులు, తెల్ల నూగులు వేసాను. కొద్దిగా ఈ చిటపటలాడిద్దాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. ఫ్లేమ్ పెడుతున్నాను అంటే కొంచెం ఇవి కొద్దిగా ఏగనిద్దామండి. అట్లా చిటపటలాడతాయి చూడండి, కొంచెం ఎగితే చిటపటలాడాలి. ఫ్లేమ్ తగ్గించి ఇది తీసి వేరే ప్లేట్లో వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి, 1 స్పూన్ ఆయిల్. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక దాంట్లో 2 చేశాను. కొంచెం ఇవి కూడా మగ్గనిద్దామండి. ఇవి కూడా తీసేసుకుందామండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, పోపుకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఒక పెద్ద గరిటెలు. ఫ్లేమ్ పెంచుతున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందామండి, 1 స్పూను. జీలకర్ర, కొద్దిగా శనగబళ్ళు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, ఇంగు, ఆకులు మంట తగ్గి స్టవ్ కట్టేస్తానండి. ఇట్లా రోలు పెట్టుకొని నువ్వులు వేయించుకున్నాం కదండి, ఆ నువ్వులు వేసేసి ముందు నువ్వులు దంచుకుందాం. ఇట్లా నువ్వులు వేసాం కదా, పచ్చిమిరపకాయలకు తగినంత సాల్ట్ వేద్దాం. వేసి ఇట్లా చిన్నగా దంచుకుందామండి. నువ్వులు చూడండి దంచినాం కదా, ఇట్లా మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి దంచుదాం. పచ్చిమిరపకాయలు వేసానండి, అవి కూడా దంచుకుందాం. వేయించినాం కాబట్టి తొందరగా మెదుగుతాయండి. ఇప్పుడు మిరపకాయలు వేసినాను కదండి, అంత మెదిగిపోయింది. మీకు ఇట్లా రోలు లేకుంటే కానీ మిక్సీకి వేసుకోండి. ఈ మామిడికాయలు కూడా వేసుకోవచ్చు, 1 కప్పు వేస్తున్నాను. కానీ మామిడికాయలు వేసినాక ఒక్కసారి అట్లని తీసేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది పచ్చడి. ఇట్లా రోట్లు అయితే కొద్దిగా దంచాల. ఇట్లా అంతా కలుపుకొని కొంచెం దంచేసుకుందాం. ఉప్పు కొంచెం నలిగేటట్టు దంచుకుందాం. ఇట్లా నలిగితే ఉప్పు బాగుంటుంది. దీని రసం అంతా కారానికి నువ్వులకి వస్తుంది కదా, అదొక టేస్ట్ వస్తుంది అంతే.
ఇది నిల్వ పచ్చడి కాదండి, ఇన్స్టెంట్ అనమాట. 2 రోజులు 3 రోజులు ఉంటుంది అంతే. రైస్ కూడా దంచాం కదండి, చూడండి అంత కలిసింది కదా. మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కొద్దిగా ముక్క నలుగుతుంది. ఇప్పుడు ఇది మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులు వేసి కలిపేసుకుందామండి అంత. చూడండి అంత పసుపుతో సహా వేసాం కదా, చూడండి అంతా ఇట్లా కలిపేసుకుందాం. పెన్నంలోనే కలిపేసినాను, ఆయిల్ దాంట్లోనే. చల్లగా అయిపోయింది కాబట్టి ముందు మీరు కూడా పోపు పెట్టుకొని తర్వాత ఈ పచ్చడి చేసుకోండి. 2 రోజులు 3 రోజులు ఉంటుందండి ఇది. నిల్వ పచ్చడి కాదు ఇది, ఇన్స్టెంట్. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, అందుకే ఇట్లా చేసుకొని తినొచ్చు మనం. నువ్వులు మామిడికాయ పచ్చడి రెడీ. నువ్వులు మామిడికాయతో పచ్చడి రెడీ అయిందండి. యమ్మీ లిషియస్ రా మ్యాంగో గ్రీన్ చిల్లీ పికిల్ రెడీ. టేస్ట్ చూస్తే చెప్తాను మీకు. లిషియస్గా ఉంది. Please subscribe everybody.